అనన్య గారు, మీరు మోస్ట్లీ మీకు కూడా అనిపించి ఉంటుంది కదా డిఫరెంట్ కైండ్, అంటే కొన్నిసార్లు మనల్ని మనం కూడా ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటామో దాన్ని బట్టే అవతల వాళ్ళు కూడా మనల్ని తీసుకుంటారు అని. సో స్టార్టింగ్ మీరు ఓకే విలేజ్ బ్యాక్డ్రాప్ ఆర్ ఒక కైండ్ ఆఫ్ వింటేజ్ కానీ కొంచెం మాస్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన క్యారెక్టర్స్ చేశారు. సో అదే మీరు ప్రొజెక్ట్ చేయడం వల్ల ఇంకా అదే కంటిన్యూ అవుతుందా? మీరు కూడా మేబీ ఏమైనా ట్రై చేయొచ్చు, మీ తరపు నుంచి ట్రై చేస్తున్నారు? అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాకుంతలం అవ్వనివ్వండి, మల్లిపల్లి అవ్వనివ్వండి, దాంట్లో చిన్న చిన్న రోల్స్ చేయడానికి నేను రీజన్ ఏంటి అంటే ఓకే నేను ఈ అమ్మాయి ఇది కూడా చేయగలదు, గ్లామరస్గా కూడా కనిపించగలదు. అండ్ నెక్స్ట్ వచ్చే ఇప్పుడు నేను కథాకెళ్ళి అని ఒక సినిమా చేశాను, హారర్ కామెడీ. అది దాంట్లో కూడా నా రోల్ చాలా గ్లామరస్గా ఉంటుంది. సో అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ నేను చేసి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావట్లేదు కాబట్టి నాకు వచ్చిన దాంట్లో ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ నేను చూపించుకోవడానికి ట్రై చేస్తున్నాను. బట్ థింగ్ ఏంటంటే అవి మేబీ ఎక్కువగా రిజిస్టర్ అవ్వకపోవడం వల్ల అది మేబీ హిట్ అయి ఉంటే ఒక అమ్మాయి ఇలా కూడా డిఫరెంట్గా కనిపిస్తుంది అని చాలా ఎక్కువ మంది చూసేవాళ్ళే. సో వెంటనే వచ్చేవి అలాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. ఇన్స్టాగ్రామ్లో నేను కొన్ని గ్లామరస్ ఫోటోషూట్స్ చేసి పెట్టడానికి రీజన్ కూడా అదే. ఓకే, బట్ స్టిల్ మీకు అప్రోచ్ అవ్వడం అనేది ఎవరు రావట్లేదు ఎందుకంటే ఎక్కువగా అలా రిజిస్టర్ అయిపోయాను కాబట్టి అలాంటి కైండ్ ఆఫ్ రోల్స్. బట్ స్టిల్ ఎక్కువగా రిజిస్టర్ అయినా మేబీ యాక్చువల్లీ కొంతమందిని చూసినప్పుడు ఒక క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అట్లా మీరు పర్టికులర్ విలేజ్ కైండ్ ఆఫ్ రోల్స్ గుర్తొస్తాయి కానీ ఈ క్యారెక్టర్ నేమ్ గుర్తు రాలేదు. మరి ఇందులో మీ క్యారెక్టర్ నేమ్ అది ఇప్పుడు రిజిస్టర్ అవుతుంది అంటారా? క్యారెక్టర్ నేమ్ ఏంటి? నేను ఈ సినిమా యాక్చువల్లీ ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ అవ్వక ముందే నేను ఏదో బహిష్కరణ Z5 సిరీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు చేసిన వాటిలో మీకు నచ్చిన రోల్ ఏంటంటే శ్రీగోళం షెర్లాక్ హోమ్స్ గురించి చెప్పడం జరిగింది. బికాస్ నా లుక్ డిఫరెంట్గా ఉంది, ఐఎమ్ లుకింగ్ బ్యూటిఫుల్, మంచి లవ్ స్టోరీ ఉంది, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ ఉంది. సో నాకు అలా నచ్చింది. మిక్స్డ్ ఎమోషన్స్ రోల్ నేమ్ ఏంటండి అందులో? భ్రమరాంబ. ఓకే, నైస్. సో భ్రమరాంబగా ఇప్పుడన్నా ఈ కొత్త రోల్ ఏదన్నా అందరికి అలవాటు అవ్వచ్చు. I was about to say you did a great job with your Instagram. అంటే వేరే ఒక మూవీ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు దే వర్ కన్సిడరింగ్ అంటే వి నీడ్ గ్లామరస్ హీరోయిన్ అన్నట్టు. అంటే నాకు సంబంధం లేదు మూవీ, బట్ దెన్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వాళ్ళు ఎగ్జాక్ట్లీ సో నేను ఆన్ స్క్రీన్ ఏమో అలా ఆఫ్ స్క్రీన్ ఏమో ఇలా బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బోత్ అనేది ఇన్స్టాగ్రామ్ నుంచి రామం రెమో లాగా మీరు కూడా సీత ఎట్ ద సేమ్ టైం గీత లాగా సో 2 వర్షన్స్ ట్రై చేస్తున్నారు. హోప్ నెక్స్ట్ అలా మిమ్మల్ని కొత్తగా చూడొచ్చేమో అని. అంటే నేను ఆల్రెడీ చేసిన సినిమాల్లో కొంచెం గ్లామరస్ గా చేసిన ఉన్నాయి, రిలీజ్ కి రెడీగా ఉన్నాయి, అప్పుడు వచ్చినప్పుడు తెలుస్తుంది. యాక్షన్ కూడా ఏమైనా రెడీగా ఉందా? ఐ మీన్ ఇన్స్టాలో ఏదో సంథింగ్ అన్ని కిక్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. హిందీ ఫిల్మ్ చేస్తున్నాను దానికి. ఓకే ఓకే.